ఇండియాలో బెస్ట్ కాలేజ్లో ఎంబీఏ పీజీడీఎం ఏబీఎం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే మిడాస్. సంగీతమాలైన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మధుబాబు అండి. నేను ఈ తబలా, కీబోర్డ్, గిటార్ సంబంధించినటువంటి కోర్సులు నేర్పిస్తూ ఉంటాను. మనం లాస్ట్ క్లాస్లోనండి తబలాలో సర్టిఫికేట్ కోర్సు సంబంధించినటువంటి లెసన్స్ ఏమేమి ఉంటాయి, వాటికి సంబంధించిన పాఠ్య ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నామండి. ఈరోజు మనం డిప్లొమాలో ఏమేమి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ముద్రించినటువంటి ఇదిగోండి సంగీత నృత్య కోర్సుల పాఠ్య ప్రణాళిక. ఈ పుస్తకంలో మనకి సర్టిఫికేట్ కోర్సుకి, డిప్లొమా కోర్సుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనకు దీనిలో ఉంటాయి. తబలాలో డిప్లొమా కోర్సులో ఏముంటాయి అనేది నేను చెప్తానండి. డిప్లొమా 2 సంవత్సరాలు ఉంటుంది. మొదటి సంవత్సరంలో మనకి ఇక్కడ డెఫినేషన్స్ మరియు వివరణ, గత్, ముకుడా, పరమాయిషి చక్రధార్, గత్, పరాన్, కువాయిడి లయ, శైలి, మిశ్ర జాతి అంటే ఏంటి, తిస్ర గతి రేల అంటే ఏంటి అనేది ఉంటుంది. రెండో లెసన్గా ఢిల్లీ శైలి అంటే ఏంటి, అజరాడా శైలి అంటే ఏంటి, పొరాబ్ శైలి ఏంటి, పంజాబీ శైలి ఏంటి అనేటువంటి లెసన్ ఉంటుంది. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటేనండి, మనకి బేసిక్గా తబలాలో మనకి ఒక 6-7 రకాల ఘరానాలు ఉన్నాయి. సబ్జెక్టివ్ కరెక్షన్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ తబలాలో కొన్ని ఘరానాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు నేర్పించేది ఢిల్లీ ఘరానా, ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారు వాయించేది పంజాబీ ఘరానా. అలాగే ఇలా రకరకాల విద్వాంసులందరూ కూడా రకరకాలైనటువంటి ఘరానాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆ ఘరానాలకు తగ్గట్టుగానే హ్యాండ్ పొజిషన్ కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే దీనిలో ఏంటంటే మనకి ఇందులో ఇక్కడ ఢిల్లీ ఘరానా గురించి ఇచ్చారు, అజ్రానా ఘరానా గురించి ఇచ్చారు, పురాబ్ ఘరానా, పంజాబీ ఘరానా గురించి ఇచ్చారు. ఇంకా మనకు ఏంటంటే బెనారస్ ఘరానా ఒకటి ఉంది. అంటే దీనిలో లేదనమాట, నాకు తెలిసి చెప్తున్నాను. బెనారస్ ఘరానా ఉంటుంది, రామ్ సహాయ్ ఘరానా ఉంటుంది, నెక్స్ట్ లక్నోబాజ్ ఘరానా ఉంటుంది. ఇలాంటి ఇంచుమించుగా ఒక 10 ఘరానాలు అయితే దీనిలో ఉన్నాయండి. తర్వాత ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ తబలా విద్వాంసులపై వ్యాసాలు. వాళ్ళు ఎవరు అని అంటే ఉస్తాద్ అమీర్ హుస్సేన్ ఖాన్ గారు, ఉస్తాద్ ఖలీఫా గులాం హుస్సేన్ గారు, పండిత్ కిషన్ మహారాజ్, ఉస్తాద్ నాతూ ఖాన్ సాహెబ్, ఉస్తాద్ అహ్మద్ ఖాన్ తిరక్వా, నవాజ్ ఉస్తాద్ షేక్ దావూద్, పండిత్ కంటే మహారాజ్, పండిత్ అనోకేలాల్ అనేటటువంటి మహా గొప్ప విద్వాంసుల యొక్క జీవిత చరిత్రపైన మనం వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ ఎవరు కానండి కొన్ని ఇస్తారు మనకి ఎగ్జామినేషన్లో. తర్వాత వివిధ కాయిదాలు, ముకుడాలు మరియు చక్రధరలను తాళ గుర్తులతో రాయట. ఎలా రాయాలి, తాళాలతో ఎలా రాసుకోవాలి, తాళ గుర్తులు ఎలా వేయాలి, తాళి అంటే ఏంటి, ఖాళీ అంటే ఏంటి అనేది చెప్పడానికి ఉంటుంది దానిలో. తర్వాత తాళముల యొక్క పూర్తి వివరణ, నడకలు మరియు తాళ గుర్తులతో క్రిందిటి సంవత్సరంలో నేర్చిన వాటికి అదనంగా దీప్ చంద్ అంటే ఏంటి, అర్ధాటేక అంటే ఏంటి, తీవ్రతాళ అంటే ఏంటి, విక్రమ్ తాళ అంటే ఏంటి, చంపక్ సవారి తాళ అంటే ఏంటి అనేది మనకి డిప్లొమా ఫస్ట్ ఇయర్ కోర్సులో ఉంటుందండి. ఇది మీరు చూడొచ్చు. తర్వాత దీనికి సంబంధించి ప్రాక్టికల్ ఏంటంటే త్రీంతాల్లో ఉన్నత స్థాయి ముకుడాలు, అంటే ఉన్నత స్థాయి అంటే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లెసన్స్ అనమాట. తర్వాత తుకుడా అంటే ఏంటి, గత్, రేలాలు, పరాన్ మరియు చక్రధరలను ఎలా సాధన చేయాలో ఉంటుంది. ఏక్తాళ్, ఆడాచోతలు మరియు రూపక్తాల్లో ముకుడాలు మరియు తుకుడాలు సాధన చేయుట. త్రితాళ్ మరియు జప్తాల్లో సోలో వాయించగల సామర్థ్యత. అంటే మనం తబలాలో సోలో పర్ఫార్మెన్స్ వాయిస్తాం కండి, ఎలా వాయించాలో దీనిలో మనకి ప్రయోగం అయితే ఉంటుంది. తర్వాత దీప్ చంద్, అర్ధాటేక, తీవ్రతాళ్, విక్రమ్ తాళ్, చంపక సవారి వీటిని ఎలా వాయించాలో ఉంటుంది. తీన్తాల్లో తిస్ర జాతి రేల యొక్క సాధన, ఎలా తిస్ర జాతిని మనం సాధన చేయాలో ప్రయోగికంలో ఉంటుంది. తీన్తాళ్ మరియు జప్తాల్లో తిస్ర జాతిలో ముకుడాలు ఎలా వాయించాలో ఉంటుంది. సంగీతంతో ప్రక్క వాయిద్య సాధన చేయుట, అంటే ఇప్పుడు పక్క వాయిద్యతో మనం సాధన చేయండి. ఇప్పుడు సితార్ ఉందనుకోండి, సితార్తో మనం ఎలా సాధన చేయాలి, పాటలు పాడుతుంటే వాళ్ళతో ఎలా ప్రాక్టీస్ చేయాలో ఉంటుంది. తీన్తాల్లో రకాలు ఏమున్నాయి వాటిని సాధన చేయుట. ఇంతటితో ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది అయిపోయిందండి. ఇక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనకి ఇదిగోండి థియరీలోకి వచ్చేసరికి మనకి నవహక్క, ఇదిగోండి సెకండ్ ఇయర్ సిలబస్. దీనిలో నవహక్క చక్రధార అంటే ఏంటి, నెక్స్ట్ భేదం చక్రధార అంటే ఏంటి, కమాలి చక్రధార అంటే ఏంటి, గత్ మరియు కాయిదా అంటే ఏంటి, నెక్స్ట్
సాత్ సంగత్ అంటే ఏంటి, సంకీర్ణ జాతి, ఖండజాతి, అనుధృత్, త్రిపల్లి, దుప్పల్లి అనేటటువంటి లెసన్ దీనిలో ఉంటాయి. తర్వాత తబలా చరిత్ర, తబలా ఎలా వచ్చింది, ఎవరు కనిపెట్టారు అనేటువంటి చరిత్ర ఉంటుంది. నెక్స్ట్ తాళదశ ప్రాణాలు ఉంటాయి. కర్ణాటక సంగీతంలో సప్త తాళాలు ఉన్నాయి కండి, ఆ తాళాలకు సంబంధించి ఇక్కడ మనకి కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. అంటే మట్టు తాళం అంటే ఏంటి, కేమ్ తాళం అంటే ఏంటి, పోస్తో తాళం అంటే ఏంటి, సూల్ పప్తా ఆ తాళాలు అంటే ఏంటి అనేది ఉంటుంది. తర్వాత షికార్ తాళం అంటే ఏంటి, గణేష్ తాళం అంటే ఏంటి, రుద్ర తాళం ఏంటి, యతి శేఖర్ అంటే ఏంటి అనేది ఉంటుంది. నెక్స్ట్ వివిధ టేకాలలో లయాత్మక హెచ్చుతగ్గులను తాళ గుర్తులతో రాయి విధానం సాధన చేయట. తర్వాత హిందుస్థానీ సంగీతంలో తబలా యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి ఈ తబలాలో సెకండ్ ఇయర్లో ఉంటుందండి. తర్వాత ప్రయోగికంలో వచ్చేసరికి చివరిగా మనకి మత్తాలను ఎలా ప్లే చేయాలి, కేమ్ టతాలను ఎలా ప్రాక్టీస్ చేయాలి, పస్తు అంటే ఏంటి, సూల్తాల్ పాక్తా అంటే ఏంటి అనేది ఇందులో మనం ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏక్తాల్ సులభమైన ముకుడాలు మరియు తుకుడాలు మరియు దమ్మాల్, చౌతాల్, పరాన్లో ఎలా వాయించాలనేది ఉంటుంది. ఆడా చౌతాలు మరియు రూపక్ తాల్లో సోలో సాధన చేయట. ఆడా చౌతాలని రూపక్ తాల్ని మనం సోలో ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ సోలో ఎలా ప్లే చేయాలో మనకు ప్రాయోగికం దీనిలో ఉంటుంది. తర్వాత షికార్, గణేష్, రుద్ర, యతి శేఖర్ ఇలాంటి తాళాలను సాధన చేయడం అనేది ఉంటుంది. తర్వాత గాత్ర సంగీతం మరియు వాద్య సంగీతంతో పక్క వాయిద్యంతో వాయించే విధానం. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ మనం చెప్పుకున్నట్టుగా పక్క వాయిద్యాలతో ఎలా వాయించాలి, గాత్రంతో ఎలా వాయించాలి, సితార్తో ఎలా వాయించాలి అనేది దీనిలో ఉంటుంది. తర్వాత త్రితాళ్, జప్తాళ్, ఆడా చౌతాల్లో వివిధ కాయిదాలు, ముకుడాలు మరియు గత్ వివిధ ఘరానాల గురించి అనుసరించి సాధన చేయట. అంటే రకరకాల ఘరానాల్లో కొన్ని లెసన్స్ ఎలా ప్లే చేస్తాం, కొంచెం దానిలో ప్రయోగికం ఉంటుంది. తీన్ తాళ్, జప్తాల్లో కమాలి చక్రధారులు ఎలా ఉంటాయి అనేది ఉంటుంది ఇక్కడ మనకి. తర్వాత తీన్ తాళ్, జప్తాళ్, ఏక్తాల్లో రేల ఎలా ప్లే చేయాలి, అంటే దిరిదిరిగెదిరి రేలా కానీ ఇంకా రకరకాల రేలలు ఎలా ప్రాక్టీస్ చేయాలో ఉంటుంది. ఇక లాస్ట్గా దుపల్లి మరియు త్రిపల్లీల సాధన. సో ఇవన్నీ మనకి డిప్లొమా కోర్సులు అయితే ఉంటాయండి. ఈ సర్టిఫికేట్ కోర్సు మనం 4 సంవత్సరాల కోర్సు మనం పాస్ అయిన వారికి మాత్రమే డిప్లొమా రాయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మన సర్టిఫికేట్ కోర్సులో పాస్ అయిన సర్టిఫికేట్ని మనం దానికి కాపీని జత చేసి మళ్ళీ యూనివర్సిటీకి డీడీ కట్టి అలా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కోర్సులు చూస్తున్న మీరు ఎలా చేయొచ్చు అంటే, మీకు దగ్గరలో కనుక ఏదైనా గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ఉంటే మీరు ఆ కాలేజ్లో డైరెక్ట్గా వెళ్ళి చేయొచ్చు. లేదనుకోండి మాలాగా ప్రైవేట్ ట్యూటర్స్ దగ్గర అయినా కానీ మీరు నేర్చుకొని మీరు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ ప్రైవేట్గా రాసుకోవచ్చు. మరి ప్రైవేట్గా రాసుకుంటే ఎలా ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్లో రాసుకుంటే ఎలా ఉంటుంది అంటే రెండు ఈక్వల్ అండి. గవర్నమెంట్ కాలేజ్లో మీరు రోజు వెళ్ళి నేర్చుకుంటారు, ఇలా మీరైతే ప్రైవేట్గా మాలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకొని ఎగ్జామినేషన్ ఫీజు కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమాకి 2000 రూపాయలు ఫీజు ఉందనుకోండి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి, ప్రైవేట్గా రాసే వాళ్ళకి ఒక 200-300 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఫీజు అనేది. ఎందుకని, అటెండెన్స్ ఎగ్జామ్షన్స్ కింద. సో అలా మనం 300 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తాము. సో థియరీ వాళ్ళకే ఒకేలాగే ఉంటుంది, మీకు ఒకలాగే ఉంటుంది. ప్రాక్టికల్ మీకు ఒకే విధంగా ఉంటుంది, వాళ్ళకే ఒక విధంగా ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళకి ఒకే లెక్చరర్ ఉంటారు, అందరికీ ఒకే రకమైనటువంటి పేపర్ అయితే వస్తుంది. అలాగే సర్టిఫికేట్ కూడా అందరికి ఒకేలాంటి సర్టిఫికేట్ వస్తుంది. ఏదైనా ప్రైవేట్ క్యాండిడేట్, ఏదైనా రెగ్యులర్ క్యాండిడేట్ అని ఏది మనకి దానిపైన అయితే మెన్షన్ చేయరు. ఇలా మనకి ఈ సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులకు సంబంధించినటువంటిది మనకైతే పాఠ్య ప్రణాళికని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు పెట్టారండి. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే, మనం కనుక ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకున్న మ్యూజిక్ టీచర్ పోస్టులు కూడా ఉంటాయండి. అలా మనం మ్యూజిక్ టీచర్ పోస్టులు కనుక కావాలనుకుంటే ఖచ్చితంగా ఇది చేసి తీరాల్సిందే, డిప్లొమా మనకు అయ్యి ఉండాల్సిందే. తర్వాత మనం బయట ప్రైవేట్ కళాశాలలో పనిచేయాలనుకున్నా, మనం ఓన్గా తబలా క్లాసెస్ పెట్టుకోవాలనుకున్నా, మనం ఈ డిప్లొమా కనుక పూర్తి చేస్తే మనకి పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నాలాగా మీరు కూడా పాటలు అనేది చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇదండి ఒక సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులకు సంబంధించినటువంటి వివరాలు. అయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకా మీకు అధిక వివరాలు కావాలంటే మీరు నన్ను డైరెక్ట్గా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు ఎవరైనా తబలా సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు చేయాలనుకున్నా కూడా మాలాంటి ట్యూటర్స్ దగ్గర మీరు ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదండి ఈ యొక్క సంగీత నృత్య కోర్సుల పాఠ్య ప్రణాళిక సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులకు సంబంధించినటువంటి విషయం. అయితే ఫ్రెండ్స్, ఇది మనకి ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా బెనారస్ యూనివర్సిటీ అని ఇంకా రకరకాల యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. మీరు ఎక్కడైనా కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. శుభదినం. హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ నమస్కారం.